ఆదిపురుష్ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రెజెంట్ థియేటర్స్ లో సందడి చేస్తోంది. మరి రామాయణాన్ని ఈ తరానికి అందించాలన్న ఓం రౌత్ ప్రయత్నం ఫలించిందా? ఫైనల్ టాక్ తో కలెక్షన్ల కిక్ కన్ఫర్మ్ అయిందా? టేక్ ఎ లుక్. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా ఓం రౌత్ మేకింగ్ లో చేసిన ప్రయోగం ఆదిపురుష్. 600 కోట్లకు పైనే బడ్జెట్ తో తెరకెక్కిన ఆదిపురుష్ 2D, 3D వర్షన్ వరల్డ్ వైడ్ గా విడుదలైంది. రామాయణాన్ని ఈ తరానికి అందించాలన్న ఓం రౌత్ టీ సిరీస్ సంస్థ నిర్ణయం ఫలించింది. మొత్తానికి ఆదిపురుష్ అంచనాలను పెంచేస్తూ థియేటర్స్ లోకి అడుగుపెట్టేసింది. ఆదిపురుష్ కథ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరికీ తెలిసిన రామాయణ గాథే ఈ మూవీ కథ. చెడుపై మంచి విజయం, సీతను అపహరించిన రావణుడి వధ, ఇలా ఎలా చెప్పినా అంతా రామాయణమే. అచ్చంగా చెప్పాలంటే ఒకప్పటి తెలుగు సంపూర్ణ రామాయణానికి ఆదిపురుష్ మోడర్న్ వర్షన్ అనుకోవచ్చు. గ్రాఫిక్స్, సెట్స్ అలా ఉన్నాయి. మరి రాముడిగా ప్రభాస్ లుక్ షాక్ ఇచ్చిందంటున్నారు. కాకపోతే రాముడంటే మీసం లేకుండా కనిపించడం కామన్. కానీ ఆదిపురుష్లో మీసకట్టుతో పాటు కాస్త రౌద్రంగా కనిపిస్తాడు రాముడు. మొత్తానికి వెండితెర రాముడిగా పూజలందుకునే రేంజ్లోనే పాత్రలో పాతుకుపోయాడు ప్రభాస్. సీతగా కృతి సనన్ పర్లేదనిపిస్తే లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవాదత్త కూడా ఆకట్టుకున్నారు. ఇక సినిమాకు మరో హైలైట్ అంటే రావణుడిగా సైఫ్ పర్ఫార్మెన్స్. నిజంగా రావణ బ్రహ్మగా తన నటనతో షాక్ ఇచ్చాడు సైఫ్. మొత్తంగా ఆదిపురుష్ అంతా రావణుల యుద్ధమే అనేలా సాగిందనే టాక్ పెరిగింది. ఇక ఆదిపురుష్ టీజర్కి వచ్చిన బ్యాడ్ రివ్యూతో పోలిస్తే గ్రాఫిక్స్ మార్చాక ట్రైలర్కి వచ్చిన టాకే మొత్తం సినిమాకొస్తోంది. యుద్ధ సన్నివేశాలు, మోషన్ క్యాప్చర్లో కొన్నిసార్లు యానిమేటెడ్ లుక్లో కనిపించే ప్రభాస్ పాత్ర, ఇలా సినిమాలో టెక్నికల్గా ఆకట్టుకునే అంశాలు బానే ఉన్నాయి. 3D వర్షన్కి ఇంకాస్త ఎక్కువే రెస్పాన్స్ వస్తోంది. ఆదిపురుష్ మూవీ మ్యూజిక్ పరంగా మ్యాజిక్ చేసిందనే మాటే వినిపిస్తోంది. అజయ్, అతుల్ కాంబినేషన్లో వచ్చిన పాటలు తూటాల్లా దూసుకువెళ్తున్నాయి. పిక్చరైజేషన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అపూర్వ, అనీష్ ఎడిటింగ్, కార్తిక్ ఫలనే సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు ప్లస్ అయిందనే టాక్ పెరిగింది. ఆదిపురుష్ మరో బాహుబలి 2 అనే రేంజ్లో అంచనాలు పెరిగాయి. వాటిని అందుకునేలానే సినిమా ఉండటంతో టాక్ కిక్కిస్తోంది. తెలుగు సంపూర్ణ రామాయణాన్ని హిందీ దర్శకుడు ఈ తరానికి తగ్గట్టు తీస్తే ఎలా ఉంటుందో అలా ఉందనే మాటే వినిపిస్తోంది.